నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను అశోక్. లిక్కర్ కేసుకు సంబంధించి రోజు రోజుకు కొత్త పరిణామాలు వస్తూ ఉన్నాయి. అయితే లిక్కర్ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులు ఈ కేసుకు సంబంధించి ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కవిత కానివ్వండి, అలాగే ఏపీకి సంబంధించి ఒక ప్రముఖ నేతలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రముఖంగా ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి పేరు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్. సో ఆల్రెడీ ఇప్పటికే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. లిక్కర్ కేసులో ఒక ప్రముఖ వ్యక్తి అప్రూవర్గా మారుతారు అని చెప్పేసి కూడా బయటకి న్యూస్ వస్తూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా లిక్కర్ కేసు జరిగినటువంటి ఢిల్లీకి సంబంధించి లిక్కర్ కేసులో అక్కడ ప్రభుత్వం మాపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా, ఆ ప్రభుత్వం ఈ లిక్కర్ కేసులో ఏదన్నా ప్రూవ్ అయితే మాత్రం మా ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఈరోజు మనం ఆయన పొలిటికల్ ఆస్ట్రాలజర్గా ఉన్నటువంటి జీవీఎల్ చారి గారిని అడిగి మాట్లాడదాము. అరవింద్ కేజ్రీవాల్ జాతకం కానివ్వండి, ఆయన గ్రహ ప్రస్థానం కానివ్వండి, ఆయన బలాబలాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. చారి గారు నమస్తే. ముఖ్యంగా లిక్కర్ కేసుకు సంబంధించి సౌత్ కానివ్వండి, నార్త్ కానివ్వండి చాలా న్యూస్ వస్తుంది ఇప్పటికే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ కేసు సంబంధించి చాలామంది ఏపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఇక్కడ కవిత ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఏంటి ఈ కేసు ఎలా ఉండబోతుంది? కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు? శ్రీ గురుభ్యో నమః. గత వీడియోలో మనం బంధన యోగం గురించి మనం చెప్పుకుంటూ రాజకీయ ప్రస్థానంలో ఉండేటువంటి ప్రముఖ నాయకుల యొక్క జాతకాలను మనం అనలైజ్ చేసుకున్న సందర్భంలో మన కవిత గారి టాపిక్ కూడా వచ్చింది. మనకు కవిత గారు ఈ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళే అవకాశం ఉండదు అని ఆనాడు చెబుతున్నాం. ఇవాళ నవంబర్ 21 చెబుతున్నాం. రాబోయే రోజుల్లో మనం బాహాటంగా చెబుతాం. ఓకే, కాంక్రీట్. అయితే ఈ లిక్కర్ స్కామ్ సినారే మొత్తం చూసినప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను ఈ సంవత్సరం 2023 ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. సో అక్కడ ఆ ప్రభుత్వానికి అక్కడ కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఇప్పటికీ ఆప్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ నెల 4న నవంబర్ 4న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడంతో ఆప్కు మరో దెబ్బ తగిలింది. సో ఆ సంజయ్ సింగ్ యొక్క అరెస్ట్ అయినటువంటి గ్రహస్థితులు, మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతులు, అట్లాగే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ఉన్న సత్యేంద్ర జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా మే 30వ తారీఖున అరెస్ట్ చేసింది. ఇంకా సత్యేంద్ర జైన్కి బెయిల్ రాలేదు, సిసోడియాకి బెయిల్ రాలేదు. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్కి లిక్కర్ స్కామ్లో నోటీసులు ఇచ్చారు, ఎంక్వైరీకి రండి అని. ఇవన్నీ కూడా పార్టీ అధినాయకుడి యొక్క జాతకంలో, పార్టీ ముహూర్త జాతకంలో కంటే కూడా కేజ్రీవాల్ వ్యక్తిగత జాతకంలో రాహువు మహాదశలో, రాహువు అంతర్దశలోనే ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక సినారే. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ రాహు మహాదశలోనే పార్టీ ఆవిష్కృతమైంది. సో ఇందులో కల్వకుంట్ల కవిత పార్టీలో సభ్యురాలు, ఆ పార్టీ గుర్తు మీద ఎమ్మెల్సీనో ఎంపీనో అయింది. ఆమెకి ఏ జాతకం వర్తిస్తుంది? పార్టీ జాతకం వర్తిస్తుంది. ఒక 10% వ్యక్తిగత జాతకం వర్తిస్తుంది. వచ్చినప్పుడు రాహువు మహాదశ ఛిద్రయోగంలో ఛిద్రదశలో ఈయన బీఆర్ఎస్ పార్టీ
కొత్త రూపాంతరం వచ్చినప్పటి నుంచి ఈ లిక్కర్ స్కామ్ కేసు రావడం, దానివల్ల అమ్మాయి 2-3 సార్లు ఎంక్వైరీకి వెళతాం, ఇక అరెస్ట్ అయిపోయింది, ఆమెకు బ్లాక్ తయారు చేశారు, అంతా రెడీగా ఉన్నారు, అంతా ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు అని మనం మీడియాలో హైప్ చూసాం. కానీ ఆమె అరెస్ట్ కాలేదు. అంటే ఇక్కడ బంధన యోగంలో ఆ జాతకురాలకి కారాగార గృహానికి వెళ్ళడానికి సంబంధమైనటువంటి గ్రహస్థితులు, మానసిక వ్యధ ఓ రకంగా శిక్ష అనుభవించినట్టే అనుకోవాలి. ఒకటి, ఎగ్జామినేషన్ రాసేవాడి కంటే వాళ్ళు రాయించేవాడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణ రేపు ఎగ్జామ్ ఉందంటే తల్లిదండ్రులకు టెన్షన్, వాడు ఎప్పుడు పరీక్ష బాగా రాస్తాడని. అట్లా ఇక్కడ పార్టీ అధినాయక జాతకం ప్రకారం కేజ్రీవాల్ యొక్క రాహు మహాదశలోనే ఈ స్కామ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. ఇక్కడ ఇంతవరకు మనీష్ సిసోడియా కానీ, అట్లాగే సంజయ్ సింగ్ కానివ్వండి, అట్లాగే సత్యేంద్ర జైన్కి కానివ్వండి, ఇంకా ఈ మధ్య కొత్తగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుక్కి టెంపరీ బెయిల్ వచ్చినట్టుంది, రిలీఫ్ బెయిల్ వచ్చింది, అది తాత్కాలికం. సో ఇక్కడ సినారే మొత్తం చూసినప్పుడు కొంతమందికి విముక్తి అయింది, కొంతమందికి విముక్తి కాలేదు, కొంతమందికి విముక్తి అవుతుందో తెలియదు, కాదు తెలియదు. అంటే ఒక సాలెపురుగు మాదిరిగా ఆ చుట్టూ అదే జీవితంగా రాజకీయం మొత్తం ఆ లిక్కర్ స్కామ్ చుట్టూతానే తిరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో ప్రధాన అజెండా ఏంటి అని అంటే బీఆర్ఎస్ బీజేపీతో టైఅప్ అయ్యింది కాబట్టి కవిత అరెస్ట్ కాలేదు అనేది ఒక నేషనల్ పార్టీ పెట్టుకున్నటువంటి ఎజెండా. సో దానికి రాజకీయానికి జ్యోతిష్యం ముడిపడదు. ఒకసారి మన అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క పొలిటికల్ ప్లానటరీ పొజిషన్ చూసినట్లయితే కేజ్రీవాల్ సింహలగ్న జాతకుడు. ఆయన పుట్టినటువంటి లగ్నంలో బుధుడు, గురుడు, శుక్రుడు, సింహరాశిలో బుధ, గురు, శుక్ర 3 గ్రహాల కలయికలో ఆయన అద్భుతమైనటువంటి రాజయోగంలో పుట్టాడు అని చెబుతాం. 2012 ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మకర లగ్నంలో మొదలుపెట్టారు. ఆ పార్టీ పెట్టినప్పుడు శుక్ర మహాదశ 17 సంవత్సరాల 5 నెలల 28 రోజుల పాటు నడవాలి. అంటే 20 సంవత్సరాల శుక్ర మహాదశలో 2.5 సంవత్సరం పోయిన తర్వాత శుక్ర మహాదశలో నడుస్తున్నటువంటి దశలో ఆయన 2012లో మకర లగ్నంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు శుక్ర మహాదశ ఇంకా 17 సంవత్సరాల 5 నెలల 25 రోజులు మిగిలింది. ఈ మకర లగ్న జాతకంలో 2వ స్థానానికి చెందినటువంటి శని, లగ్నానికి ద్వితీయంలో శని 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి శుక్రుడు బుధుడు కలిసి ఉండడం వలన ఇది ఆ పార్టీకి ప్రధాన రాజకీయ యోగం కలిగి 10 సంవత్సరాల్లో అది జాతీయ పార్టీగా పేరు సంపాదించి ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని స్థాపించి గోవాలో వారి హవా నడిపించి ఓటు శాతాన్ని క్రమక్రమేణా వాళ్ళు పెంచుకోవడం జరిగింది. దీనికి కారణం పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో ఈ ప్రధాన రాజయోగ గ్రహస్థితులు ఉన్నప్పుడు జరిగింది. మరి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఒక ప్రధాని నివాస ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక నేషనల్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ ఢీకొట్టి మున్సిపల్ ఎన్నికల్లోనూ, స్థానిక ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2 సార్లు అధికారంలోకి వచ్చింది అంటే మరి ఆ పార్టీ అధినేతకి రాజకీయ యోగం ఉన్నట్ట, రాజయోగం ఉన్నట్ట కానట్ట. ఇక్కడ
కేసీఆర్ గారి యొక్క పార్టీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో శశపురుష మహాయోగ జాతకం ఉన్నప్పుడు 2 సెంట్రల్ పార్టీలతో ఒక ప్రాంతీయ పార్టీ ఢీకొన్నటువంటిది ఎంత సాహసోపేతమైనటువంటి జాతకం అని చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 15, 2015 నుండి ఈ ఢిల్లీ ప్రభుత్వం ఆప్ పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలలో వారి ఓటు శాతాన్ని పెంచుకుంటూ, ఈ పెంచడానికి కారణం కూడా శుక్ర మహాదశలోనే జరిగింది. ప్రస్తుతం శుక్ర మహాదశలో శని అంతర్దశ మార్చి 23 నుండి మే 2026 వరకు కొనసాగుతుంది. అంటే ఒక 3 ఇయర్స్ శుక్ర మహాదశలో శని అంతర్దశ నడుస్తున్నప్పుడు, ఈ సమయంలో అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నటువంటి 3 సత్యేంద్ర జైన్ కానీ, మనీష్ సిసోడియా కానీ, ఇంకో 3 ఉన్నారు. ఈ 3 వలన సంక్షోభం అధిగమించడానికి వచ్చింది. అయితే ఇక్కడ ఇందుకు కారణం ఆప్ పార్టీ జాతకంలో లగ్నము నుండి పార్టీ జాతకంలో కుజుడు నవాంశంలో శని దృష్టి కుజుడిపై పడడం వలన ఇక్కడ ఆప్ పార్టీకి బంధన యోగం ఏర్పడింది. మరొకసారి ప్రేక్షకులకి, జ్యోతిషులకి క్లారిఫికేషన్. అంత శుక్ర మహాదశలోనే ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాల్లో కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో ఓటు శాతం పెంచుకొని 2 స్టేట్స్లో వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఆ శుక్ర మహాదశలో ఇంత ఉన్నత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అరవింద్ పాప్ ప్రధాన నాయకుడు పార్టీ జాతకంలో నవాంశంలో కుజుడిపై శని దృష్టి పడడం వల్ల ఈ పార్టీకి బంధన యోగం ఏర్పడింది. టు బి కంటిన్యూ. మార్చి 2023 నుంచి 2026 వరకు శుక్ర శని గ్రహాల యుద్ధం. ఆప్ అనేక కోర్టు కేసులు ఎదుర్కోవలసిందే, కోర్టు కేసుల్ని ఎదుర్కోవాల్సిందే. కానీ పార్టీ ముహూర్తంలో ఉన్నటువంటి ప్రధాన రాజయోగ బలం కారణం చేత ఈ ఇబ్బందులు మొత్తాన్ని కూడా కడిగిన ముత్యం మాదిరిగా బయటపడతారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ జాతకంలో వరాహమిహిరుడు చెప్పినటువంటి బంధన యోగం ప్రధానంగా తీసుకుంటే ఈ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు 2024లోగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాక తప్పదు. ఆయన జైలు శిక్షని తప్పించుకోలేడు. పర్యవసానం 2024 మార్చి 1వ తారీఖున ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఈ లిక్కర్ స్కామ్ మొత్తము ఇష్యూ క్లోజ్ అయ్యేది ఎప్పుడు? కంక్లూషన్కి వస్తే 2025-26 సంవత్సరాలు ఉగాది టు ఉగాది మధ్యకాలంలో అవినీతి ఆరోపణల నుంచి విముక్తులై తిరిగి మళ్ళీ ఢిల్లీలో వారి సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి మార్చి 1వ తారీఖు లోపు సిసోడియాకి బెయిల్ రావడం, ఈ నవంబర్ 25 నుంచి ఫిబ్రవరి 6వ తారీఖులోగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత దీన్ని శుభ్రంగా ఒక 1.5 ఇయర్ తర్వాత ఈ స్కామ్ మొత్తము నుంచి ఆప్ తాను మూట కట్టుకున్నటువంటి అవినీతిని నుంచి విముక్తులై మళ్ళీ రాజ్య స్థాపనకు కేజ్రీవాల్ సిద్ధమవుతారు. ప్రస్తుతానికి 2024లో కూడా ఆయన ఏ ప్రాంతంలో పోటీ చేసినా కూడా అక్కడ సక్సెస్ అనేటువంటిది కాదు. సో ప్రస్తుతం ఆయనకి బంధన యోగం అనేటువంటిది మనకు కనబడుతుంది.
సో అలా జరగకూడదని ఆయన మంచి మార్పు కావాలని కోరుకుంటూ సిసోడియాకి బెయిల్ రావాలని మనం కోరుకుందాం. అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ అధికారం అయితే పోయే అవకాశం లేదు నెక్స్ట్ టర్మ్లో. నెక్స్ట్ టర్మ్ పోదు, మొన్న గెలిచారు ఆల్రెడీ. అవకాశం లేదు. అయితే ఇతను జైలుకి వెళితే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే సందిగ్ధత. ఓకే, ఎటు అరెస్ట్ అయ్యేది తప్పదు, జైలుకు వెళతాడు, అది విధాత నిర్ణయం. వాట్ నెక్స్ట్ అన్నదానికి మనం రాబోయే రోజుల్లో ఆపు సంబంధించినటువంటి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం కొన్ని వెబ్లైన్ల సైట్లో నుంచి ఎవరెవరు ఉన్నారు సీనియర్స్, వాళ్ళ జాతకాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించి అరెస్ట్ అయిన తర్వాత మనం మరొక అంశాన్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు అరెస్ట్ అవుతారని చెప్పేసి మీరు 100% పక్కా, నో డౌట్. కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, సిసోడియాకి బెయిల్ రావడం రెండు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఏంటి సౌత్కి సంబంధించి కూడా చాలామంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా ఉంది. కవిత ఆల్రెడీ 2-3 సార్లు ఈడీ ఎంక్వైరీకి వెళ్ళొచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది అప్రూవర్గా మారిపోయారు. ఆమె వెనకాల బీజేపీ ఉంది. అలాగే ఇప్పుడు ఏపీకి సంబంధించి విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు, కీలకంగా ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు కానివ్వండి, కవిత పరిస్థితి కానివ్వండి? అసలు కవిత అరెస్ట్ కాదని చెప్పుకున్నాం మనం. అందులో నేను నిద్ర లేపి తట్ట అది చెబుతాను నేను. ఏంటి ఈ కేసు 25-26కి క్లోజ్ అవుతున్నప్పుడు ఇంకా కేసు ఏముంటుందండి? ఇది నిలబడే కేసు కాదు. 25-26 అంటే చాలా టైం ఉంది కదా. ఎలక్షన్ ఎప్పుడు కూడా, ఢిల్లీ ఎలక్షన్ ఎప్పుడు ఉంది? ఢిల్లీలో ఆ సమయంలోనే ఉందనుకో మోస్ట్లీ. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి నిరూపణ లేకుండా బయటకు వచ్చినప్పుడు ఓటర్ మళ్ళీ అతనికి సహకరిస్తాడు కదా. సో ప్రస్తుతం పార్టీ రాజకీయ బలం, గ్రహ బలం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా కొట్టుకుపోతాయి అంతే. సో కాబట్టి కేజ్రీవాల్ జాతకం అద్భుత జాతకం, పార్టీ ముహూర్తం అద్భుత జాతకం, ఇవన్నీ దశాంతశలో వచ్చిన తీవ్ర ప్రమాదాలు. సో కాబట్టి ఆయన అరెస్ట్ అవుతాడు అనేది నిర్భయంగా మనం చెప్పచ్చు. అంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడు. కేవలం కేజ్రీవాల్కి మాత్రమే ప్రమాదం ఉంటుంది, మిగతా వాళ్ళకి అంత ఉండదు. అందులో ముఖ్యంగా కవిత కానివ్వండి, ఏపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, శరత్ చంద్రారెడ్డికి కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అబ్బాయికి కానివ్వండి, అసలు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు కాబట్టి ఆ బాధ వాళ్ళకి తెలుసు. మనం వాళ్ళని చూసి మనం బాధపడాలి తప్ప. ఇక ఈ అమ్మాయి వెళ్ళినంత టెన్షన్ పడింది. అవును, కొంత అప్పుడు చాలా న్యూస్, అది శిక్షే. ఇక అప్రూవల్లో మారుతుంది అనడానికి అది ఆయన దానికి అంత మెదడు నాకు లేదు, ఆ రాజకీయం నాకు తెలియదు. సో ఈ యొక్క కేసు వల్ల ఆయనకి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం, పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుంది. పార్టీకి మాత్రం ఇబ్బంది ఉంటుంది, కానీ మళ్ళీ అధికార పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో అని చెప్పేసి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫరాయించే వాళ్ళు లేరు, కట్టుబడే ఉంటారు వాళ్ళు. అంటే బేసిక్గా ఎలా ఉంటుంది అంటే చాలా మంది ఒక నాకు తెలిసి ఆపులో ఒక మహిళని ముఖ్యమంత్రి చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, మహిళకి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అలాంటి ఛాన్సెస్ ఉండే అవకాశం. సో మరి చూద్దాం. మీరు చెప్పినట్టు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే అన్ని ప్రిడిక్షన్స్ మీరు చెప్పినట్టు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి అనేది చూద్దాం గురుగారు కేజ్రీవాల్ పరిస్థితి కూడా. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.